మనం ఈరోజు ఏంటంటే కొత్తగా ఆటోలో ట్రావెల్ చేశాను అనమాట. బాగుంది, కొత్తగా చాలా కొత్తగా ఉండింది ఈరోజు. సో గాయస్ యాక్చువల్లీ ఏంటంటే ఒక 20 కిలోమీటర్స్ మనకి అంకుల్ లిఫ్ట్ ఇచ్చాడు అనమాట. థ్యాంక్స్ అంకుల్. అలానే మనోరు సబ్స్క్రైబ్ చేసుకోండి అంకుల్. సో గాయస్ ఫైనల్ ఏంటంటే ఈరోజు మనం ఒక టెంపుల్కి వచ్చాము. ఆ టెంపుల్ ఏంటంటే నా కాళేశ్వరికి వచ్చాను టెంపుల్కి. కొద్దిగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. రియల్లీ ఎంజాయ్. బట్ అది ఇప్పుడే స్టార్ట్ అవుతా ఉన్నాను. ఇది నాకు వచ్చేసి 4th గేట్, అంటే అందరు ఫ్రెండింగ్ స్టార్ట్ అయితే నేను బ్యాక్ స్టార్ట్ అవుతాను అనమాట. ఇది నాకు వచ్చిన ఇక్కడ ట్రెండింగ్. ఇక్కడ ఉండేసి మనకి ప్రసాదాలు ఇస్తారనమాట. సో లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి, ఇక్కడ ప్రసాదాలు తీసుకోవాలి. ఇది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అన్నదానం చేస్తారు. సో మనకైనా ఫ్రీ మీల్స్ కావాలంటే సేమ్ ప్లేస్ అండ్ సేమ్ టైం ఏంటంటే టెంపుల్ ఎలా ఉంటుంది చూసేదానికి. ఇది బ్యాక్ సైడ్ మొత్తం అయిపోయినా పోదాం. ఇక్కడ మామిడికాయలు ఇలా కోసి పెడతారు ఫ్రెండ్స్. సో ఎలా ఉంటుంది ఇక్కడ షాప్స్ కీప్స్ అంతా హైలైట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే రండి, నిజంగానే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏంటంటే పైకి వెళ్ళి టెంపుల్కి మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు కాళహస్తిలో విగ్రహాలు, 2 విగ్రహాలని అవి చూడాలన్నమాట పైకి వెళ్ళి. అది ఇక్కడ మనకి మొత్తానికి ఈరోజు ఏంటంటే పైకి వెళ్తున్నాము. కొద్దిగా పైకి వెళ్ళి ఆ 2 టెంపుల్ విగ్రహాలు తీసుకొని లాస్ట్లో గుడికి వెళ్ళాలన్నమాట. ఇది ట్రెండ్, ఎప్పుడు కొత్తగా ఉండాలన్నమాట. సో ఫైనల్ చూపిస్తాను. ఇలా ఉంటుంది, ఇలా మెట్లన్నీ ఎక్కాలన్నమాట. ఇది టెంపుల్ ఫ్రెండ్స్. చిన్న టెంపుల్ ఇది. ఇక్కడ ఉంటుంది అన్నమాట టెంపుల్. ఇలా ఉంటుంది లోపల. చిన్నంగా ఎక్కాలన్నమాట, తొందరగా ఎక్కకూడదు ఫ్రెండ్స్. మనం ఇప్పుడు చిన్నంగా ఎక్కాలన్నమాట, తొందరగా ఎక్కకూడదు. స్పీడ్గా ఎక్కినామంటే ఏమవుతుందంటే త్వరగా అలసట వచ్చేస్తుంది. ఎంత స్లోగా ఎక్కితే అంత మంచిది. సో ఫైనలీ మన కాళహస్తి టెంపుల్ ఇలా ఉంటుంది. సో బాగుంది కొద్దిగా. అలానే అది ప్రవహించే నది మాత్రం స్వర్ణముఖి నది, చాలా బాగుంటుంది. బాగుందా ఫ్రెండ్స్? ఇక్కడున్న ఫ్లాగ్స్ మొత్తం. ఈ మెట్లు మాత్రం ఎక్కుతా ఉంటే వస్తానే ఉన్నాయి. దీనికి ఏంటంటే ఉన్నాయో లేదో తెలీదు. అయ్యి బాబోయ్ కష్టపడిపోతున్నా. ఓ పాట పాడా పల్లె డైలాగ్ చెప్పలేదు. బైరు తగ్గేది ఎలా బాగాడారు, వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. ఎంత పొడుగుందో అది బాబోయ్, నాకే కష్టం అనిపించేస్తుంది. ఆడ ఎక్కువ మంది ఉన్నారు. అక్కడికి వెళ్ళి కొన్ని ఇంటర్వ్యూలు తీసుకుందాం ఫ్రెండ్స్ సరదాగా. ఫ్రెండ్స్ ఫైనల్ డైలాగ్ అవుట్పుట్ ఇదనమాట. బ్రో అందరు హాయ్ చెప్పండి బ్రో. సో ఫస్ట్ ఏంటంటే యువర్ ఫేవరెట్ హీరో నేమ్ బ్రో? ఫేవరెట్ హీరో சிவகார்த்திகேயன். This is for one dialogue bro. டக்குன்னு கேட்டா எப்படி சொல்றது? டக்குன்னு சொல்லுவே. one song singing bro. Singing song bro டக்குன்னு சொல்றா. ஏய் சிவகார்த்திகேயன் பிளானிங் என்ன சொல்ல மாட்டீங்களாடா? ஊதா கலர் ரிப்பன் உனக்கு யார் அப்படி ஓகேலாங்க அப்பா தானே சொல்லு தைரியம். You Vijay. Say for one song and dialogue bro. Dialogue is I am waiting. Song is Google பண்ணி பார்த்தேன் உலகத்துல. So you bro? தனுஷ் fan. You say for one dialogue and செஞ்சிருவேன். I mean తెలుగులో చీరేస్తా. You bro? Tala fan. Talapati. Ajit for one dialogue bro.
ஏய் நாங்க 4 பேர் நீ ஒரு ஆளு சும்மா அது இல்ல அது ரஜினி அது ரஜினி டயலாக்ல పల్లె థ్యాంక్స్ ఫర్ ఇంటర్వ్యూ బ్రో ఓకే థ్యాంక్స్ ఫర్ அவர் యూస్ దిస్ వన్ ఆఫ్ బ్రో legend of our team for dark your favorite hero bro Johnny Sins bro for Johnny Sins dialogue bro is no dialogue. only action I don't know who is Johnny Sins. what is your favorite hero name bro Favorite hero always Surya. for one dialogue bro One dialogue. ஓங்கி அடிச்சா ஓங்கி அடிச்சா 108 పాకరియా సూపర్ బ్రో అవుట్పుట్ అంటే పైకి వెళ్తున్నాము. సో పైన చూసారు కదా. సో స్టాచ్యూ ఆఫ్ మన అంటే అట్లా బరలే మహాశివ. సో ఫైనల్ ఐ గాట్ ఇట్. నాకు చాలా బాగా నచ్చింది. ఏం లేదన్నమాట నడుస్తా అంటే బ్యూటిఫుల్. సో ఎలిగేట్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ దిస్ ప్లేస్. ఈ స్టోన్స్ వావ్. యాక్చువల్లీ ఈ టెంపుల్ ఏంటంటే కొండపైన ఉన్న టెంపుల్. సో భక్తి కన్నప్ప స్వామివారి దేవాలయం అనమాట ఈ టెంపుల్. ఇక్కడ కొద్దిగా బాగుంటుంది. మనం ఈ ప్లేస్కి వెళ్ళిపోతాం అనమాట. ఈ ప్లేస్ అంటే ఎంతమందికి చాలా మందికి ఇష్టం ఉంటుంది అనమాట. సో టెంపుల్కి వచ్చాం. మనం ఈ కెమెరా ఈ ఫోన్ తీసుకొని టెంపుల్ పోలేమన్నమాట, ఎందుకంటే వీడియో తీయలేరు. సో ఫైనల్లీ సో ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది ఇక్కడ టెంపుల్. బా హైలైట్గా ఉండాలి ఫ్రెండ్స్. దగ్గర పోయి చూసి ఎంత బాగుంటుందో. సో ఫ్రెండ్స్ మనం టెంపుల్కి వచ్చేస్తాం. మరి ఎంజాయ్ చేయాలి కదా టెంపుల్లో. మనము హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అనుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్పెషల్ పర్సన్ చింటూ దేయమ్మ చింటూ నిద్రపోతున్నాడు ఫ్రెండ్స్. టెంపుల్ పైన చూపిస్తాను చూడండి అలానే. సో ఇది టెంపుల్ పైన అనమాట. ఇలా ఉంటుంది టెంపుల్ పైన, చాలా బాగుంటుంది. బాగా చూడండి. అలానే కనకదుర్గమ్మ టెంపుల్ ఇన్ శ్రీకాళహస్తి హౌస్ ఇట్. ఇది రీసెంట్గా కట్టిన గాలిగోపురం. ఈ గాలిగోపురానికి 200 crores ఈజీగా ఖర్చు పెట్టారంట దేవస్థానం వాళ్ళు. తెలిసిన విషయం అది. ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది కనకదుర్గమ్మ టెంపుల్. అది కూడా చేస్తాను చూడండి ఫ్రెండ్స్. అలానే గాలిగోపురం ఇది మా స్వర్ణముఖి నది, నీళ్ళు పోతాను. అది హైలైట్ ఏంటంటే నిన్న సడన్గా వచ్చినప్పుడు ఇది మా నదేనా అనిపించింది నాకు, ఎందుకంటే అన్ని నీళ్ళు ఉన్నాయి ఇక్కడ. సడన్గా చూసిన అది కూడా. మనం ఇప్పుడు దేవుడి దగ్గరికి పోతా ఉన్నాము. ఇక్కడ మనకి చూసేసరికి ఇక్కడ మనకు వాటర్ ట్యాంకీలు ఉంటాయి వాటర్ తాగేదానికంటే. పైకి వచ్చి ఎవరికైనా దాహం వేసినా కానీ ఇక్కడికి వచ్చి వాటర్ తాగుతారు. బాగుంటుంది. వెళ్ళాము పైకి వెళ్ళాము. ఇది మన బ్యాక్వర్డ్ టెంపుల్ అండ్ గో ఫర్ హై అవుట్పుట్ అనమాట. మన దగ్గరికి వచ్చినప్పుడు ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది అవుట్పుట్. వావ్. సో ఫైనల్ ఐ గాట్ ఇట్. అండ్ సేమ్ టైమ్ ఈస్ కమింగ్. ఫ్రెండ్స్ మనం ఫైనల్లీ ఒక బ్లాగ్ కంప్లీట్ అయిందనమాట. ఇక్కడ నుంచి మనం ఏం చేస్తున్నామంటే చాలా మందికి భక్తి కన్నప్ప ఎంతమంది తెలుసో కామెంట్ చేసేయండి. ఈరోజు మనం భక్తి కన్నప్ప దగ్గరికి పోతా ఉన్నాం అనమాట. భక్తి కన్నప్ప ఎక్కడున్నాడు, సో మన మహాశివుడు ఎలా చూశాడు ఏంటి ఆ స్టోరీ మొత్తం టెంపుల్లో చూపిస్తాను. అది కూడా ఒక కొండల్లో ఉంటుంది అనమాట టెంపుల్. చాలా బాగుంటుంది. ఎంతవరకు చూడండి. అలానే ఫైనలీ బాయ్ బాయ్ చెప్తున్నా కళాశ్రీకి బాయ్. సో ఇప్పుడు మనం భక్తి కన్నప్ప టెంపుల్ పోతున్నాం, చూద్దాం. సో ఫైనల్ ఇక్కడి నుంచి ఏంటంటే మనం కోనేరు పోతాం అనమాట. సో ఎవరన్నా బ్లాగ్స్ అడుగుతారు చూద్దాం. ఇక్కడ చూస్తే మాత్రం ఇన్ని కొండలు రాళ్ళు మాత్రం గొట్టే.
బ్రో అందరూ హాయ్ చెప్పండి బ్రో. మీకు ఇష్టమైన హీరో ఎవరు బ్రో? మాకు ప్రభాస్. ఒక డైలాగ్ చెప్పు బ్రో. నువ్వు నా పక్కనున్నంత వరకు చంపే మొగాడు ఇంకా పుట్టలేదు మావా. సూపర్ బ్రో, బాగా చెప్పు. నెక్స్ట్ ఎవరు ఫ్రెండ్ బ్రో? ప్రభాస్. చెప్పు బ్రో ఏదైనా సరే ఒక డైలాగ్ చెప్పు. పుష్ప చెప్పు బ్రో. టిప్పర్ లారీ వెళ్తే బ్రో రేస్ గుర్రం డైలాగ్ చెప్పు. అందుకో అంటే రేస్ లో పాల్గొట్టడానికి రన్నర్ కదా, రేస్ గుర్రం. మీరెవరు చెప్పండి బ్రో. బ్రో ప్రభాస్ ఫ్యాన్ బ్రో. చెప్పు బ్రో డైలాగ్. కత్తి వాడడం మొదలెడితే నాకంటే బాగా ఎవడు వాడలేడు. బాగా చెప్పా బ్రో. బ్రో ప్రభాస్ ఫ్యాన్ బ్రో. చెప్పు బ్రో. సరే బ్రో, నేను ఒకటి అడుగుతాను అన్నమాట. క్వశ్చన్ ఏంటంటే, ఈ ముక్క తీసుకొని తిన్నంతసేపు తిని నోట్లో పెట్టుకుంటాం, బాగా బాగా తిన్నాక దాని ముఖాన్ని పూసుకుంటాం. ఏంది బ్రో అది? ఏంటి బ్రో అది? కాదు బ్రో. మీరు పత్తి ఎవరు బట్ట వచ్చినా కానీ దాన్ని నోట్లో పెట్టుకుంటా మొఖాన్ని కూడా పూసుకుంటా కదా బ్రో. లాజికల్ వచ్చింది. బాగుందా బ్రో? సూపర్ అన్న. అలానే ఇంకో డైలాగ్ ఏంటంటే, దీని టైం వచ్చినప్పుడు ఉబ్బుతుంది అన్నమాట, పెరుగుతుంది. అతను దాని అంచాలని చూస్తే మాత్రం ఓవర్ఫ్లో అయిపోయి పగిలిపోతుంది. ఏంటి బ్రో? ఇంకోటి కూడా వస్తుంది బ్రో. ట్యూబ్, టైర్, ఇంకా బ్రో కుక్కర్ కూడా బ్రో. అలానే ఎవరైనా క్వశ్చన్ అడగంటారు బ్రో. చిన్నప్పుడు పొడిపోతలు అడుగుతుంటారు కదా, అలా నేను పొడిపోత అడుగు, ఆన్సర్ చెప్పు బ్రో. నేను నెక్స్ట్ వేరే వాళ్ళని అడుగుతా. కౌకి వెనకాల ఉమెన్ కి ముందర ఏముంటది? అయ్యి బాబోయ్, కౌకి వెనకాల ఉమెన్ కి ముందు ఏముంటది? ఇంకెవరైనా తెలుసు బ్రో ఆన్సర్ క్వశ్చన్ లో? అలాంటి క్వశ్చన్ చెప్పు బ్రో. కౌకి వెనకాల ఉమెన్ కి ముందర కరెక్ట్. డబ్ల్యూ. మెంత్రాలోగా ఈజీ చెప్పారు కదా బ్రో. ఇంకేమైనా ఉన్నాయి బ్రో? అంతేనా? ఓకే బ్రో, థ్యాంక్స్ బ్రో. అందరు మనోరల్ బ్లాగ్స్ ఛానల్ ఏమో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి బ్రో. నా ఛానల్ పేరు కూడా చెప్పండి బ్రో. మనోరల్ బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ అందరూ చెప్పండి బ్రో. థ్యాంక్స్ బ్రో. ఎవరు ఫ్యాన్ బ్రో నువ్వు? ఎన్టీఆర్ ఫ్యాన్ బ్రో. ఓ డైలాగ్ చెప్పు బ్రో. పాట పాడు బ్రో. టైం గుర్తురావు బ్రో. టైంకి గుర్తురావు. సరే బ్రో. బ్రో మీరు ఆన్సర్ చెప్పండి, నేను సేమ్ క్వశ్చన్ వేస్తా బ్రో. ఒక ముక్క తీసుకు ఒకటి ఉంటుంది అనమాట, తీసి బాగా నోట్లో పెట్టుకుంటారు అనమాట. తినేసేపు తినేసినాక ముఖానికి కూడా పూసుకుంటారు. ఏంటి బ్రో అది? థింక్ బిగ్ బ్రో ఇద్దరు. అయ్యి బాబోయ్, ఏంది క్వశ్చన్ అంటారా? బాగా మీరు ప్రతిరోజు దాంతో పని, ప్రతి ఈ రోజు కూడా దాంతో పని ఉండింది బ్రో. నైట్ పూట రాత్రి పూట రాత్రి పాటకి వెళ్ళక బ్రో. అదే కేక్. అయ్యి బాబు ఏదో ఆలోచించా బ్రో. ఏం ఆలోచించా బ్రో?